3వ ఆలకించుడు, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవా మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్యమును సరళపరచుడి. ఏమంటున్నాడు? ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవా మార్గము సిద్ధపరచుడి. అరణ్యంలో యెహోవా మార్గము సిద్ధపరచుడి. ఎందుకంటే ఈ అరణ్యములో యెహోవా మార్గాన్ని ఎలా సిద్ధపరుస్తారు? అయితే యెహోవా మార్గము గనక సిద్ధపరచాలి అని గనక నీకు గనక దేవుడు గనక ఆ యొక్క కృపను గనక నీ మీద కుమ్మరించాడు, వాక్యం బోధించడం. అరణ్యంలో ఒక శబ్దము, ఈ భూమి మీద మనుషులు ఉండే అరణ్యంలో ఒక శబ్దము వినబడుతున్నది. ఎందుకంటే ఎట్లనగా ఎలా ఉంటున్నాడు? ఎత్తైనవి పల్లముగాను, వంకరమైనవి సరళముగాను. అయితే కొండంత ఎత్తు ఉండొచ్చు. ఈ లోకంలో ఎవరు కూడా నీకు సాటి ఎవరు రాకపోవచ్చు. నీ యొక్క ధనం బట్టి కానీ, నీ యొక్క మాట తీరును బట్టి గనక, లేకపోతే ఈ లోకంలో నీవు గొప్ప ఐశ్వర్యవంతుడు అయి ఉండొచ్చు, ఈ లోకంలో నువ్వు మంచి మాటగాని అయి ఉండొచ్చు. కానీ దేవుడేం తెలుస్తున్నాడు తెలుసా? దేవుని వాక్యాన్ని సరళపరచండి. దేవుని వాక్యాన్ని సరళపరచండి. అరణ్యంలో ఒక శబ్దము. ఎందుకంటే ఎత్తైనవి కిందికి, లోతైనవి పైకి రావాలి. లోతైనవి పైకి రావలేము. ఎందుకంటే నీవు దేవుని వాక్యాన్ని లోకానికి ప్రకటించాలి. దేవుని వాక్యాన్ని లోకానికి ప్రకటించాలి. ఎందుకంటే అనేకులు ఈ రోజున సరైన జీవితం లేక, సరైన మార్గము లేక, సరైన వాక్యము తెలియక వారి జీవితాలు నశించిపోతూ ఉన్నాయి. మన దేవుని వాక్యాన్ని గనక నీవు గనక మనసు పెట్టి విన్నట్లయితే దేవుడు సమస్తంలో కూడా నీకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. సమస్తంలో కూడా నీకు సహాయం చేసేవాడు. ఎందుకంటే అరణ్యంలో ఒక శబ్దం అంటున్నావు, అడవిలో నువ్వు ఎంత ఎల్లి కానీ గట్టిగా అరిసినా కానీ ఎవరికి వినబడదు. ఈ అరణ్యం ఏంటంటే జనంలో ఉండే అరణ్యం, జనారణ్యము. అంటే నీ పక్క వారికి నువ్వు వాక్యమును గురించి ఎంత చెప్పగలుగుతున్నావు, నీ వాక్యము ఎంతమంది వరకు నీకు ప్రవేశించబడుతుంది. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఎలా ఉన్నాడంట? గడ్డి వలె ఉన్నాడంట. వారి జీవితాలు ఎలా ఉన్నవి? గడ్డి పువ్వు వలె వాడిపోతున్నవి. ఎందుకంటే నీ జీవితం నా జీవితం గనక, నీ జీవితం నా జీవితం గనక, మనందరి జీవితం కూడా ఎంతో గొప్పగా ఉండాలంటే, ఎంతో గొప్పగా జీవించాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనం నడవాలి. ఒక శబ్దము, ఆ శబ్దం ఏంది? వాక్యము.
వాక్యం గనక నీవు గనక నీ మనసులో పెట్టుకున్నట్లయితే నీవు జీవాన్ని నాటినట్టే. ఏమి నాటినట్లు? జీవాన్ని నాటినట్టే, సత్యమును బోధించినట్టే. ఎందుకంటే ఈ వాక్యంలో కిందకు వచ్చినట్లయితే సర్వజనులు ఎలా ఉన్నారంట? గడ్డి వలె ఉన్నారంట. ఆవిరి ఊదినప్పుడు ఏమవుతుంది? గడ్డి ఎండును, పువ్వు వాడును. అవును, ఒకసారి గనక మన మీద గనక ఏదన్నా కానీ ఉపద్రవం గనక మన జీవితాల్లోకి వచ్చినాయి అనుకో, మనకి ఎంత ఉన్నాను, ఎంత ఐశ్వర్యం ఉన్నాను, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా కానీ, ఎంత నీవు మాటకార్యమైనాను, ఏది కూడా మనం రక్షించలేదు. ఏది కూడా మనల్ని రక్షించలేదు. అవును, ఈ లోకములోనికి నీవు దేవుని మార్గాన్ని సాటడానికి వచ్చినావు కదా. ఎత్తైనవి పల్లంగాను, పల్లమైనవి ఎత్తుగాను, వంకరైనవి స్ట్రైట్గా ఎట్లా అవుతాయి? నీలో గర్వం కనుక ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని తగ్గించుకో. నీలో గర్వం కనుక ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని తగ్గించుకోవాలి. లేదు, నా చేతిలో అందరూ ఉన్నారు, ఏం పర్వాలేదు, నేను ఎప్పుడు పడిపోననే గర్వం కనుక నీకు ఉన్నట్లయితే నువ్వు ఒకటే ఆలోచించుకోవాలి, తగ్గించుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి నడవాలి. ఎవరి యందు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. సమస్తము నీవు తగ్గించుకుని నడిచినట్లయితే, నీలో ఉన్న గర్వాన్ని ఎప్పుడైతే తగ్గించుకుంటావో దేవుడు నీ వైపే చూస్తాడు. నీ ధనమును గురించి దేవుడు ఏం ఆలోచిస్తలేడు. నీ ధనమును గురించి, నీ దగ్గరున్న ధనమును గురించి దేవుడు ఆలోచిస్తలేడు. నీ దగ్గరున్న మాటతనాన్ని చూసి దేవుడేం ఆలోచిస్తలేడు. నీ యొక్క వేషధారను చూసి దేవుడేం ఆలోచిస్తలేడు. నీలో ఉన్న దేవుని వాక్యమును గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. నీ వేషధారను చూసో, లేకపోతే నువ్వు వేసుకున్న బట్టలను బట్టో, లేకపోతే నువ్వు నడిచే నడతను బట్టో దేవుడు దాన్ని చూస్తలేడు. ఏం చూస్తున్నాడంటే, నీలో గర్వం లేకుండా ఉండాలనేసి, నీవు సాక్షిగా, దేవుని యొక్క సాక్షిగా నిలబడాలనేసి, నీవు ఎక్కలేని స్థితిలో ఉంటే నిన్ను ఎక్కించే దేవుడు నీతోనే ఉన్నాడు. నీవు నడవలేని స్థితిలో ఉంటే నిన్ను నడిపించే దేవుడు నీతోనే ఉన్నాడు. ఎందుకంటే నేను పైకి రాలేనంత బాధల్లో ఉన్నా, నేను ఎప్పుడూ కోలుకోలేను. నా జీవితంలో ఉన్న బాధల్ని బట్టి నేను ఎప్పుడూ కోలుకోలేను. నా జీవితంలో ఉన్న అప్పులను బట్టి నేను ఎప్పుడు పైకి రాలేను అనుకుని నీవు ఈ రోజున బాధపడుతున్నావేమో. ఎంత లోతైన అగాధంలో నువ్వు ఉన్నా కానీ నువ్వు దేవుని వాక్యాన్ని పట్టుకొని గనక, విశ్వాసాన్ని గనక నిలబెట్టుకొని నడిచినట్లయితే దేవుడు నిన్ను పైకి లేపుతాడు. లేకపోతే నీవు అనేక రకాలుగా ఆశీర్వాదింపబడి ఉండవచ్చు, అయినాను దేవుని యొక్క భయభక్తులు లేవేమో. అయితే నీకు అన్నీ ఉన్నాయి కానీ నీ శరీరం నీకు సహకరిస్తలేదేమో. నీకన్నీ ఉన్నాయి కానీ ఎవ్వరు కూడా నీ మాట వింటలేదేమో. అయితే ఎత్తైన స్థితిలో నువ్వు ఉన్నావు కానీ నీ మాట వినటానికి కానీ ఎవరు కూడా ముందుకు రావట్లేదు. దేవుణ్ణి నీవు ఆశ్రయదుర్గంగా పెట్టు. నీవు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు నిన్నెంతో గొప్పగా ఆయన దీవించేవాడుగా ఉన్నాడు. నీ యొక్క మార్గాలన్నింటినీ సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు. నీ జీవితం వంకర జీవితం అయ్యిందేమో, నీ జీవితము
వంకరి జీవితం అయ్యిందేమో. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నీవు సమాధానం చెప్పవలసి ఉన్నదేమో. నీ జీవితము ఎక్కడ కూడా అటు వెళ్తే వాళ్ళేమనుకుంటారో, ఇటు వెళితే వీళ్ళేమంటారో, లేకపోతే నేను దేవునితో నేను నడిస్తే నా జీవితం ఏమైపోయిందో, నా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, నా జీవితమే వంకర జీవితం ఉంది కదా, నేను దేవుడి దగ్గరికి వెళ్తే నా జీవితాన్ని బట్టి నాకు చెయ్యి చూపెడతారేమో, నన్ను హేళన చేస్తారేమో అనే నిస్పృహలో నువ్వు ఉన్నావేమో. అయితే దేవుడు ఏమంటున్నాడంట, దేవుని వాక్యం ప్రకారము, దేవుని వాక్యం వింటూ దేవుని యొక్క సాక్షిగా నువ్వు నిలబడినట్టయితే నీ వంకర తోవల్ని దేవుడు ఏం చేస్తాడంటే సీదా చేసేస్తాడు. నీ వంకర తేవల్ని, నీ వంకర మాటల్ని, నీ వంకర చూపుల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు, ఎంతో గొప్పవిగా చేసేస్తాడు. అందుకే వెలుగెత్తి ఈ వాక్యం నీకు చెప్పబడుతుంది. అందుకే ఈ వాక్యము వెలుగెత్తి నీకు ప్రకటింపబడుతుంది. నాకు ఈ రోజున ఎక్కడికి వెళ్తానికి కూడా ఏది కూడా నాకు మార్గం కనిపిస్తలేదు. నా బాధల ద్వారా బాధల ద్వారా నాకు ఏ మార్గం కనిపిస్తలేదు. నా వాళ్ళే నన్ను ఇడిచిపెట్టేసారు, నాతో ఎవరూ నడుస్తలేరు. అయితే చూడండి, సర్వజనులు కూడా ఎలా ఉన్నారంట, గడ్డిని పోలి ఉన్నారు. సర్వజనులు కూడా ఎలా ఉన్నారు, గడ్డిని పోలి ఉన్నారు. దేవుడు తన శ్వాసని ఒకసారి గనుక ఊదితే ఆ గడ్డి ఎండిపోవును, ఆ పువ్వు రాలిపోవును. నీ అందాన్ని చూసుకుని నీవు ఎక్కువగా నడుస్తున్నావేమో, లేకపోతే నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు అదిరిపడుతున్నావేమో, నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి నీవు దేన్ని కూడా లెక్క చేస్తలేవేమో. అయితే దేవుని దృష్టిలో ఇవన్నీ కూడా గొప్పవి కావు. దేవుని దృష్టిలో ఇవన్నీ కూడా గొప్పవి కాదు. నీ అందము ఎన్ని రోజుల వరకు ఉంటుంది అంటే, ఒక స్టేజ్ వచ్చే వరకు మాత్రమే అందంగా కనిపిస్తారు ఎవరైనా. ఒక స్టేజ్ నువ్వు వద్దన్నా కానీ ఆ స్టేజ్ వచ్చే వరకు అందంగానే కనిపిస్తారు. ఒక స్టేజ్ వచ్చే వరకు నీ అందం నిన్ను ఇడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కానీ నువ్వు చిన్నవాడిగా ఉన్నప్పుడు, నువ్వు యవ్వనస్తుడుగా ఉన్నప్పుడు, నువ్వు వృద్ధుడుగా ఉన్నప్పుడు దేవుడు మాత్రము అప్పుడు ఉంటాడు, ఇప్పుడు కూడా. నువ్వు బాధల్లో ఉన్నా ఉంటాడు, నీవు ఇబ్బందుల్లో ఉన్నా ఉంటాడు. ఎందుకంటే నీవు నీ జీవితాన్ని సరళం చేసుకోవాలి, వాక్యం ద్వారా సరళం చేసుకోవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి సరళం చేసుకోవాలి. ఎందుకంటే నాకు సహాయం చేస్తానికి దేవుడేమన్నా పైనుండి దిగొచ్చి నాతో మాట్లాడుతున్నారా అనుకుంటున్నారా? అవును, నువ్వు వాక్యం తీస్తే దేవుడు నీతోనే మాట్లాడు. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు వాక్యం తీసి విన్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడు. నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అయ్యా నేను నడవలేని స్థితిలో ఉన్నాను, నేను అప్పుల బాధల్లో కూడుకుపోయి ఉన్నాను, నాకు ఏది సహాయం అంటే ఆయన సహాయం చేసేవాడుగా, నీకు మార్గాన్ని దయచేసేవాడుగా. అందు గురించి దేవుడు ప్రతి విషయాన్ని కూడా తేటగా తెలియజేస్తున్నాడు. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరుచును. ఇదిగో నా దూతని ముందుగా పంపుచున్నాను. నీ బాధల్ని తీసేస్తానికి దేవుని యొక్క దూరం ముందుగా వస్తుంది. నీ ఇబ్బందుల్ని తీసివేస్తానికి దేవుని దూత ముందుగా నడుస్తుంది. ఎందుకంటే ఆయన దూత నీ మార్గాన్ని సిద్ధపరుస్తుంది. ఎప్పుడైతే విశ్వాసం కలిగి నడుస్తావో
అప్పుడు దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటాం. అంటే విశ్వాసం కలిగి ఉంటే నీ డబ్బు మీద విశ్వాసం ఉందో లేకపోతే నీ మాట మీద విశ్వాసం ఉందో నడుస్తాం కాదు. దేవుని మీద విశ్వాసం ఉన్నట్లయితే దేవుని దూత నీకంటే ముందుగా నడిచి ఏం చేస్తాడో మార్గాన్ని సిద్ధపరుస్తాడు. నీకున్న రోగాన్నైనా సరే, నీకున్న ఇబ్బందులైనా సరే, నీకున్న సమస్యలను కూడా దేవుడు తీసివేసేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే సమస్త క్రియల్ని దేవుడు నీ పట్ల ఎంతో శ్రేష్టంగా చేసేవాడుగానే ఉన్నాడు. సమస్త కార్యాల్ని నీ పట్ల నీ జీవితంలో చేసేవాడుగా ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు, ఈ రోజున నాకు ఎవరూ లేరు, లేకపోతే నన్ను ఎవరు కూడా దగ్గరికి రానిస్తలేరు, లేకపోతే నాకు ఎవరు కూడా సహాయం చేస్తలేరు అని. దేవుడు తన దూతని నీకు ముందల నడిపిస్తాడు. దేవుడు నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడు. దేవుడు సమస్తాన్ని కూడా సిద్ధపరిచి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. తన దూతని నీకంటే ముందుగా నడిపిస్తున్నాడు. నీకంటే ముందుగా నడిపిస్తూ ఎత్తైన దానిని సరళం చేస్తున్నాడు. అదే కనుక యోహాను సువార్త 1:23 అందుకతడు ప్రవర్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభు త్రోవను సరళం